హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. సింగర్ ప్రవస్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన ఫర్ ద ఫస్ట్ టైం సింగర్ సునీత గారు రెస్పాండ్ అయ్యారు. ఒక 14 నిమిషాల వీడియో బయట తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా రిలీజ్ చేశారు. ఆ 14 మినిట్స్ ఆ వీడియో చూసిన తర్వాత, జాగ్రత్తగా చూసిన తర్వాత, విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె కొన్ని కీలకమైన పాయింట్స్ని చాలా సెన్సిబుల్గా అడ్రస్ చేశారు. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని చాలా కన్వీనియంట్గా ఆమె స్కిప్ చేశారనిపించింది. సో ముందుగా ఈ స్కిప్ చేసిన పాయింట్ల గురించి మాట్లాడదాం, అడ్రస్ చేసిన పాయింట్ల గురించి మాట్లాడదాం. ఈమె అడ్రస్ చేసిన తర్వాత అదే వీడియో బయట ప్రవస్తి గారికి, వాళ్ళ మదర్కి స్టూడియోలో వాళ్ళు వేరే న్యూస్ ఛానల్లో ఉంటే అక్కడ కూడా ప్లే చేయడం జరిగింది. దానిపైన వాళ్ళు ఏం స్పందించారు, ఆ పర్స్పెక్టివ్స్ కూడా మనం కన్సిడర్ చేద్దాం. అన్నీ కన్సిడర్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరిది తప్పు అనే ఒక కంక్లూజన్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ అన్ని సినారియోస్ మనం తీసుకొని వద్దాం. సో ముందుగా ఆ 14 నిమిషాల వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఆమె తెలివిగానే అంటాను, సారీ టు సే దిస్ సునీత గారు, తెలివిగానే మీరు 2 బలమైన పాయింట్ల గురించి మీరు మాట్లాడలేదు అనిపించింది. ఏంట్రా అంటే, ఆమె బేసిక్గా ట్రిగ్గర్ అవ్వడానికి మెయిన్ కారణం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకోవడం, ఆమె ఒక అమ్మాయి కాబట్టి, ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి, ఈ ఎక్స్పోజింగ్ మ్యాటరు, ఈ పొట్టి డ్రెస్సుల మ్యాటర్ దగ్గర ఆమె చాలా మోరల్గా డిస్టర్బ్ అయ్యారు. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గింది. ఆ డిస్టర్బ్డ్ మోడ్లో పాడలేరు ఎంత పెద్ద ప్రొఫెషనల్ సింగర్ అయినా కూడా. సో మీరు ఆ పాయింట్ మీద అస్సలు మీరు మాట్లాడలేదు, కన్వీనియంట్గా స్కిప్ చేశారు. ఎందుకు? అది ప్రొడక్షన్కి సంబంధించిందని చెప్పి స్కిప్ చేశారా, ఆర్ అసలు మీకు సంబంధించింది కాదని స్కిప్ చేశారా? మీకు సంబంధం లేనిది కీరవాణిది అడ్రస్ చేశారు, మిగిలిన అదర్ XYZ థింగ్స్ కూడా అడ్రస్ చేశారు కదా. బట్ ఈ ఎక్స్పోజింగ్ మ్యాటర్, కన్వీనియంట్ లేని బట్టలు వేయించడం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కువ అఫెండ్ అయ్యేది, హర్ట్ అయింది కూడా ఆ పాయింట్ల మీదే కదా. అది మీరు చాలా ఈజీగా అసలు పాయింట్ అనేది తేకుండా స్కిప్ చేశారేమో నాకు అర్థమైంది. నాకు దానిపైన మీ స్పందన ఏంటో, వీలుంటే ఇంకో బయట రిలీజ్ చేస్తారో, అది మీ ఇష్టం. బట్ నాకు అది అడ్రస్ చేస్తుంటే బాగుంది. ఎందుకంటే అమ్మాయి ఎక్కువగా అఫెండ్ అయింది దాని గురించి. ఎందుకంటే ఆ డ్రెస్ కన్వీనియన్స్ లేనప్పుడు మనం పాడలేము, ఎంత పెద్ద సింగర్ అయినా సరే. ఆమె రీసెంట్ లైవ్స్లో కూడా చెప్తుంది, ట్రాన్స్పరెంట్ శారీస్ అవన్నీ ఇస్తే ఆమెకు ఇష్టం లేక తన శారీ తను కట్టుకుంటే తర్వాత కూడా క్లాస్ స్పీకర్ అండి. సో ఆ మైండ్ సెట్లో నేను ఉండలేకపోయాను. సో అది నాకు చాలా బాదర్ చేసిందని ఆ అమ్మాయి చెప్పింది తన వర్షన్. సో అట్లీస్ట్ ఆ పాయింట్ ఆమె బలంగా చెప్తున్నప్పుడు మీరు అది అడ్రస్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఎలాగో మీరు వీడియో బయట రిలీజ్ చేశారు కాబట్టి 14 మినిట్స్ వీడియో బయటలో అది ఒక 2 నిమిషాలు చెప్పినా బాగుంది అనిపించింది. కానీ ఎందుకు మీరు అది చెప్పలేదు. రెండోది, నాకు తెలివిగా ఇంకో పాయింట్ మీరు ఎక్కడ స్కిప్ చేశారనిపించింది అంటే, ఇది రియాలిటీ షో, అందరికీ తెలిసిందే. మన తెలుగు స్టేట్స్లో రియాలిటీ షోస్ ఎంత అద్భుతంగా నడుస్తే అందరికీ తెలిసిందే. పార్షాలిటీ ఉంటుంది, ఆ బయాసినెస్ ఉంటుంది, గ్రజ్జులు కూడా ఉంటాయి. కోర్స్ ఇవన్నీ జరిగి ఉంటాయి, ఎంతో కొంత జరిగి ఉన్నాయి కాబట్టి అమ్మాయి హట్ అయ్యి, అమ్మాయి సైడ్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ హట్ అయింది కాబట్టి ఇంతవరకు తీసుకొచ్చింది కదా అమ్మాయి. సో ఆ అమ్మాయి వేసిన మెయిన్ ఎలిగేషన్ అనుకుంటారో, స్టేట్మెంట్ అనుకుంటారో, పర్స్పెక్టివ్ అనుకుంటారో, ఏం చెప్పింది, నాకంటా బాగా పాడలేని వాళ్ళు ఆమె ఎలాగా డిటర్మైన్ చేసింది బాగా పాడలేదని, లిరిక్స్ మర్చిపోవడము, చేతుల మీద లిరిక్స్ రాసుకోవడము, ఆర్ పిచ్చింగ్స్ అంటారు కదా, ఆ పిచ్చింగ్ కరెక్ట్గా లేని వాళ్ళని ఫర్దర్ లెవెల్స్లో క్వాలిఫై చేశారు, టాప్లో పెట్టారు, బట్ నన్ను మాత్రం డిస్క్వాలిఫై చేసి ఎలిమినేట్ చేశారు అని చెప్పి చాలా బలంగా ఆమె చెప్తున్నారు కదా. చేతుల్లో రాసుకోవడం, లిరిక్స్ మర్చిపోవడం, జస్ట్ బికాజ్ అది చంద్రబోస్ గారి పాట అవ్వడం వల్ల, జస్ట్ బికాజ్ అది కీరవాణి గారు కంపోజ్ చేసిన పాట అవ్వడం వల్ల వాళ్ళు వదిలేశారని నాకు అనిపించి, నేను చాలా నా సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోయింది అని చెప్పి ఆమె ఎలిగేషన్ అనుకోండి. పోనీ మీరు ఈ బలమైన పాయింట్ మీరు మాట్లాడాలి కదా. పోనీ ఇందాకదంటే ప్రొడక్షన్ రిలేటెడ్ది, మీకు అందులో సంబంధం లేదనుకుందాం, ఇది మీదే కదా, ఇది ఎందుకు మీరు అడ్రస్ చేయలేదు అనిపించింది. చాలా తెలివిగా స్కిప్ చేశారేమో అనిపించింది. బట్ కొన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మిగిలిన పాయింట్లైనా మీరు అడ్రస్ చేశారు. అట్లీస్ట్ మీ పర్స్పెక్టివ్లో మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పారు. ఈ 2 మీరు అడ్రస్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఫర్దర్గా ఎవరైనా అడ్రస్ చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు కాయిన్కి 2 సైడ్ల పర్స్పెక్టివ్స్ మనకు క్లియర్గా వస్తే ఒక జడ్జిమెంట్కి రావచ్చు, ఎవరిది రైట్ ఆర్ ఎవరిది రాంగ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆమె అడ్రస్ చేసిన పాయింట్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. నేను ముందు వీడియోలో చెప్పింది కూడా అదే. ప్రవస్తి గారు మెయిన్గా హట్ అయిన 3 అంశం ఏంటంటే, వాళ్ళ మదర్ని సింగులర్లో పిలవడం, నువ్వు అని చెప్పి పిలవడం. దానికి సునీత గారు చెప్పిన వర్షన్ ఏంటంటే, ఇలాగ ఎలిమినేషన్ అనౌన్స్ చేయగానే ఒక షీల్డ్ లాంటిది ఇస్తాం, అది ఇవ్వగానే వాళ్ళ మదర్ గారు వెళ్ళి
ఆ షీల్డ్ తీసుకొని ఇవ్వకుండా మైక్ పక్కన ఇచ్చేసి ఆమెను తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అండ్ వెళ్తున్నప్పుడు తిన్న కూడా సింగులర్లో యూజ్ చేసి మాట్లాడారు. సో దానికి మేము ఇలాగ దండం పెట్టి వెళ్ళండి అని అన్నాను. దాని తర్వాత కూడా నన్ను, నా ఫ్యామిలీ, మీకు పిల్లలు ఉన్నారు అండ్ కొంతమందిని ఇన్వాల్వ్ చేసి నానా మాటలు అన్నారు. అది ఎక్కడా చెప్పలేదు. అది మేము టెలికాస్ట్ చేయలేక కాదు, చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. బట్ మీరు ఒక పెయిన్లో ఉన్నారు, సో ఒక లోలో ఉన్నారని చెప్పి నేను చేయట్లేదు, అది కూడా చెప్పాలి కదమ్మా అని చెప్పి ఇది ఆమె వర్షన్. బట్ వీళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు, ఇక్కడి నుంచి మా సైడ్ నుంచి ఏమీ లేదు, ఓన్లీ సునీత గారే నువ్వు అన్నారని చెప్పి తను చెప్పారు. బట్ ఇప్పుడు లైవ్లోని అది టెలికాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ప్రవస్తి గారు ఏమంటున్నారంటే, ఎస్ అఫ్ కోర్స్ మేము అన్నాం బాధల్లోని, బట్ అప్పటికి షీల్డ్ అవేమీ ఇవ్వలేదు, నాకు నచ్చలేదు అక్కడ, ఎందుకంటే అక్కడ రాంగ్ జరుగుతుందని తెలుసు, నేను హట్ అయ్యి నేను నా కూతురిని తీసుకెళ్ళిపోయినప్పుడు నేను ఇలా దండం పెట్టాను అంతే, మీ పిల్లలున్నా వాళ్ళ పిల్లలున్నా ఆ మాట అయితే అన్నాను తప్ప ఇలాంటి మాటలు అయితే నేను అనలేదని చెప్పి వీళ్ళ మదర్ అన్నారు. బట్ నాకు అర్థమైంది ఏంటి, అక్కడ సమ్ డ్రామా జరిగింది, ఒక ఫైట్ అయితే జరిగింది. అక్కడ ఇద్దరు నువ్వు అని అనుకుని ఉంటారు. ఇది ఎప్పటికీ ఇది టెలికాస్ట్ అవ్వదు, నమ్మండి, ఇది టెలికాస్ట్ అయితే అవ్వదు. సో అట్లీస్ట్ ఇది ఒకటి అర్థమవుతుంది, సమ్ మెస్ జరిగింది, ఇద్దరి దగ్గర నుంచి అక్కడ క్లాష్ వచ్చింది, సో అది జరిగింది. సో ఇక్కడ ఇద్దరికి ఎడ్జ్ చేద్దాం, ఈ పాయింట్ కాసేపు పక్కన పెడితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కీరవాణి గారి పాయింట్ సునీత గారు చెప్పారు. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే, అది ఓల్డ్స్ మ్యూజిక్ డే సమ్ ఆస్పిషియస్ డే మ్యూజిక్ లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు వెడ్డింగ్స్ గురించి. వెడ్డింగ్స్లో పాడేవాళ్ళు ఆయనకి ఇష్టం ఉండదని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. నిన్ను ఉద్దేశించి కాదమ్మా, నీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం వల్ల ప్రతిదీ నీకు అంటున్నారు అనుకుంటున్నావు, ఆయనకి ఏంటి అవసరం నిన్ను పాయింట్అవుట్ చేయడానికి, అలా అయితే ఎక్కువ అఫెండ్ నేను అవ్వాలి కదా, ఎక్కువ పాటలు నేను పెళ్ళిలో పాడాను, చాలా పెద్ద పెద్ద సింగర్లు పాడారు, దాన్ని నువ్వు బ్లేమ్ ఆయన మీద వేస్తావు, అది చాలా తప్పు కదా, చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ కదా అని చెప్పి ఆమె వర్షన్. ఇది నేను కూడా అదే చెప్పాను వీడియోలో, దీన్ని కూడా నేను ఇంతవరకు ఈ పాయింట్ నేను సపోర్ట్ చేస్తాను సునీత గారిది. నెక్స్ట్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ కాపీరైట్స్. ట్యూను ఏదైనా మనం ప్లే చేయాలంటే శాటిలైట్ ఛానల్కి, ప్రతి శాటిలైట్ ఛానల్కి కాపీరైట్స్ ఉంటాయి. నీకు అది కూడా తెలుసు కదమ్మా, తెలియలేటట్టు ఎందుకు సగం విషయాలు చెప్పావు, నేనేదో కావాలని ఈ పాటలే పాడాలి, నీకు మంచి పాటలు ఇవ్వకూడదు అన్నట్టు ఎందుకు చెప్పావు, ప్రతి పాట మనం అన్నిది ప్లే చేయలేము, కొన్నిటికి కాపీరైట్స్ ఉంటాయి, కొన్నిటికి కాపీరైట్స్ ఉండవు, అండ్ రిపీటెడ్ ట్యూన్స్ ఉండకూడదని చెప్పి ఆ వర్షన్ చెప్పారు. బట్ ఈ వర్షన్ వరకు లాజికల్గా కరెక్టే, కొన్ని పాటలు కాపీరైట్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇళయరాజా గారి పాటలు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన పాట పొరపాటున సినిమాల్లో ప్లే చేస్తేనే మంజుమల్ బాయ్స్ అలాంటివి కోర్టులో కేసేశారు, ఆయన అంత సీరియస్గా ఉంటారు. ఆయన ఓన్ సాంగ్ అస్సలు పాడినవారు. నానిగారి సినిమాలో అలాగే అడిగి వేరే సింగర్తో పాడించుకుంటా అంటే వద్దొద్దు అది నేనే పాడాలని చెప్పి ఆయన వచ్చి పాడాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. కొన్ని వైలేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇళయరాజా గారి పాటలు ఆయన ఒప్పుకోరు అలాంటి కాపీలు, అది అగ్రీడ్. బట్ ఇదే నిజమని మనం చెప్పలేము. ఆమె వర్షన్ కూడా మనం నమ్మాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆమె గట్టిగా హట్ అయ్యింది, ఏదో చిన్న అన్యాయం జరిగింది కాబట్టే ఆమెకి ఒక ట్రిగ్గర్ పాయింట్ వచ్చింది. ట్రిగ్గర్ పాయింట్ వచ్చిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి మనకి అక్కడ సంథింగ్ బయాస్డ్గా ఏదో జరిగి ఉంటుంది. ఎందుకంటే చేతుల మీద రాసినవి ఓకేనా, లిరిక్స్ మర్చిపోయినవి ఆమె కన్వీనియంట్గా సునీత గారు మాట్లాడలేనప్పుడే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి సమ్ బయాస్నెస్ ఉంది. సో ఈమెకి హట్ అయ్యారు. ఎందుకంటే ఈమె ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను కదా, ఇక్కడ ఇలా బయాస్డ్గా చేస్తే ఎలాగని చెప్పి ఆయన అఫెండ్ అయ్యి తర్వాత ఏవి జరిగినా కూడా ఈమెకే వస్తుంది, ఈమెనే కార్నర్ చేస్తున్నారు అనే ఏమంటారు అనే పర్స్పెక్టివ్లోకి వచ్చారు ఆమె. సో దానివల్ల కీరవాణి గారు మాట్లాడినవి కానీ మిగిలిన కొన్ని మాట్లాడినవి కానీ ఆమెకే సంబోధిస్తున్నారేమో అని చెప్పి ఆమె ఫీల్ అయ్యారు. బట్ కొన్ని అవకతవకలు అయితే జరిగాయి, ఈమె అఫెండ్ అవ్వడము తప్పు లేదు. బట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేనేం రిపీట్ చేస్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది మాలాంటి యూట్యూబర్ల కాంటెంట్, మీడియా ఛానల్ కాంటెంట్, జనాలకి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇది ఎవరికి హట్టింగ్గా ఉండదు, ఎఫెక్టింగ్గా ఉండదు. సునీత గారికి ఏమి పోయేదేమి ఉండదు, కీరవాణి గారికి పోయేదేమి ఉండదు, చంద్రబోస్ గారికి పోయేదేమి ఉండదు, ఈటీవీకి పోయేదేమి ఉండదు. పాడితే తీయక ఇంకా మంచి మైలేజ్ వచ్చింది. ఇది ఎవరికరా ఎక్కువ అఫెండ్ అవుతుంది అంటే, అఫెండ్ కాదు, ఎవరికరా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ పాపకి. ఈ పాప కెరీర్ రిస్క్లో ఉంది, ఈ పాప కెరీర్ స్టేక్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా తగ్గారా, ఇప్పుడు సునీత గారు ఇప్పుడు వీడియో బయట రిలీజ్ చేశారు. ఆబ్వియస్గా దీనికి సమ్ బ్యాక్ స్లాష్ వస్తుంది, కొంత నెగిటివిటీ యాడ్ అవుతుంది ఎవరికి, పాపకి. ఆబ్వియస్గా పాజిటివ్ సపోర్ట్ ఉంది, నెగిటివ్ సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది. రేపు పొద్దున ఇంకొంచెం ఒక వీడియో బయట వస్తుంది. ఇప్పుడు ఆ షో వాళ్ళు తెలివిగా వాళ్ళ తప్పులు వాళ్ళు ప్రొజెక్ట్ చేసి వీడియో వేస్తారా, ఇయ్యరు కదా, వాళ్ళకి కావాల్సిందే వేస్తారు. అప్పుడు ఇంకొంచెం నెగిటివిటీ వస్తుంది. ఓవరాల్గా ఇంత నెగిటివిటీ అనవసరంగా ఈ పాపకి
ఓటమి తీసుకోవడం కూడా ఒక ఏమంటారు, ఒక మంచి గుణమే అది. సో వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పి మిమ్మల్ని కావాలని చెప్పి తొక్కారు, కొంతమంది మ్యాటర్ లేకపోయినా లేపారు. బట్ ఈ షో కాకపోతే ఇంకో షో కర్మ ఈజ్ ఏ బూమరాంగ్, జరగాల్సింది జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అనవసరంగా మీ కెరియర్ని స్టేక్లో పెట్టుకున్నారు అనిపించింది. కోర్స్ బ్రేవ్ స్టెప్పే, ఇప్పుడు చాలామంది మీకు చప్పట్లు కొడుతున్నారు. బట్ మీరు తర్వాత మీ కెరియర్ స్టేక్లో ఉన్నప్పుడు ఈ చప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరు దొరకరు మీకు. నేను చెప్పేది, కోరుకునేది ఒకటే, ఇందులో విజయాలు ఓటములు ఇలాంటి మనం చిరంజీవి సినిమాలు పెట్టుకోకుండా అయ్యింది ఏదో అయిపోయింది, ఇది పెద్ద సెన్సేషనల్ నాసా టాపిక్లా మాట్లాడుతున్నారు, అంత మ్యాటర్ లేదు ఇక్కడ. మీరు హ్యాపీగా మీ సంగీతం మీరు నేర్చుకోండి. అండ్ మీరు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు కాబట్టి మీరు ఓపెన్గా, అంటే మరి హెల్ప్ అని కాకపోయినా సహాయం కావాలంటే చాలామంది ఎండోస్ చేయడానికి ఉన్నారు. మీరు హ్యాపీగా మీ సంగీతాన్ని మీరు కొనసాగొచ్చు. లేకపోతే మాలాంటి ట్యూబర్సే ఫండ్ రైజింగ్ పెడితే హ్యాపీగా మీకు ఆ 2 years సంగీతం కోర్స్ కూడా అయిపోతుంది. మంచిగా వేరే షోస్కి వెళ్ళండి, నేషనల్ షోస్కి వెళ్ళండి, హ్యాపీగా పార్టిసిపేట్ చేయండి. మీ టాలెంట్కి అలాగే వేరే సినిమాల్లో కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ కాంట్రవర్సీని ఇక్కడ ఆపేస్తే బెటర్ అని నా అభిప్రాయం. వేరే యూట్యూబర్లు అయితే చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇది కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువ మిల్కింగ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ దీనివల్ల అందరికీ ఎవరికొకరికి ఉపయోగం ఉంటుంది తప్ప మీకేం ఉపయోగం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ మీరే. సో దయచేసి మీరు ఆ మీడియా ఛానల్కి లైవ్లు ఇవ్వడం ఆపియండి. వాళ్ళు మీ మీద కన్సర్న్ బాదరింగో ఏమీ ఉండదు, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళే చేస్తారు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడికైనా తెగించడానికి రెడీ. నేను ఏదో భయపెడుతున్నానని కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే మీ కెరీర్ రిస్క్లో పడకూడదు. యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ గర్ల్, మంచిగా సంగీతం నేర్చుకోండి, మిగిలిన షోస్లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా జీవితం చాలా ఉన్నది. లైఫ్ ఈజ్ షార్ట్ అంటారు, లైఫ్ ఈజ్ షార్ట్గా లైఫ్ చాలా పెద్దది, ఇంకా చాలా ఛాన్స్ వస్తాయి. కర్మను నమ్ముకొని మనం తప్పేం చేయలేనప్పుడు మనకేం అన్యాయం జరగదు. ఇది జస్ట్ ఒక ఏమంటారు పేషెన్సీ టైం, అంటే మన పేషెన్స్ టెస్ట్ చేసే టైం అనుకోండి, అంతే. ఐ హోప్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.